వర్షాకాలం ఆల్మోస్ట్ 2 వర్షాలు ఇప్పటికే వచ్చేస్తున్నాయి. ఒక్క వర్షానికే బెంగళూరు మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోయింది. ముగ్గురు చనిపోయారు కూడా అక్కడ. మరి మన హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఈసారి ముందుగానే నైరుతి ఋతుపవనాలు వచ్చేసాయి అంటున్నారు. భాగ్యనగరంలో భారీ వర్షం పడితే గనక అసలు పరిస్థితి ఎలా ఉండబోతోంది? అధికార యంత్రాంగం తీసుకుంటున్న ఆ జాగ్రత్తలు ఎంతవరకు వచ్చాయి? గ్రేటర్ వ్యాప్తంగా కూడా ఎన్ని వాటర్ లాగిన్ పాయింట్స్ ఉన్నాయి? హైడ్రో యాక్షన్ ప్లాన్ అసలు ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్. మే 18, 19 తేదీల్లో బెంగళూరులో కురిసిన భారీ వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. మోకాళ్లలోతు నీరు చేరింది. ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శాంతినగర్లోని బీఎంటీసీ బస్ డిపోలు నడుములోతు నీరు నిలిచి బస్సుల రాకపోకలు ఆగిపోయాయి. 24 గంటల్లో 4 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావటంతో ఒక్కసారిగా బెంగళూరు వణికిపోయింది. రెస్క్యూ బృందాలు పడవల్లో వెళ్లి రెస్క్యూ చేయాల్సి వచ్చింది. చూశారుగా, ఇది బెంగళూరు సీన్. ఇప్పుడు హైదరాబాద్ విషయానికొద్దాం. మన దగ్గర భారీ వర్షాలు పడితే పరిస్థితేంటి? హైడ్రా, జీహెచ్ఎంసీ ఎంతవరకు రెడీగా ఉన్నాయి? రైట్, ఒక్కసారి ఈ సీన్ చూడండి. హైదరాబాద్లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద వరద నివారణ కోసం నిర్మిస్తోన్న రెయిన్ వాటర్ సమ్ పనులను సీఎం రేవంత్ రెడ్డి గతేడాది డిసెంబర్ 2న స్వయంగా పరిశీలించారు. ఆ సందర్భంగా వరద నివారణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై వరదను మళ్లిస్తే నగరంలో ట్రాఫిక్ జామ్లను తగ్గించొచ్చని సూచించారు. వచ్చే వర్షాకాలం నాటికి అన్ని చోట్ల పనులు పూర్తి చేయాలని 5 నెలల క్రితమే స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రెయిన్ వాటర్ సంప్ల డిజైన్ మార్చాలన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర రెయిన్ వాటర్ సంప్లను నిర్మించాలని ఆదేశించారు. సో ఇప్పుడు వీటికి తగ్గట్లే ఏర్పాట్లు జరిగాయి, రివ్యూలు జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అన్ని వేళలా అలర్ట్ గా ఉండాలని ఇటీవల తీసుకున్న రివ్యూ మీటింగ్ లో జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, హైడ్రా, పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శాఖలన్నీ కలిసి మే నెల చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలోగా మాక్ డ్రిల్ ఏర్పాటు చేయాలని, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎలా అప్రమత్తంగా ఉండాలో అవగాహన పెంచాలన్నారు. ఇప్పటికే వరద పోయేందుకు చేపట్టిన పనులు 56% పూర్తయ్యాయని, మిగిలిన అన్ని పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్. ఫైనల్ టాపిక్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, చెప్పండి. ఇటు హైదరాబాద్ లో మ్యాన్ హోల్స్ ఎక్కువగా ఉంటాయి, ద సేమ్ టైం వాటర్ క్లాగింగ్ పాయింట్స్, రైట్ బిఫోర్ అసెంబ్లీ ముందు కూడా వాటర్ క్లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి అసలు మాన్సూన్ యాక్షన్ ప్లాన్స్ గవర్నమెంట్ ఎలా తీసుకుంటోంది? అప్డేట్స్ ఏంటి? గడిచినటువంటి 4-5 సంవత్సరాల నుంచి చూస్తే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కొంత చిన్న వర్షం పడినా అనేక ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. అవన్నీ స్టడీ చేసిన తర్వాత, గమనించిన తర్వాత ఈసారి జనాలకు ఇబ్బంది రాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇటీవల హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీసు అధికారులతో సమావేశమైన తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎన్ని, వాటి దగ్గర తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏందని క్లియర్గా అడిగేటువంటి ప్రయత్నం చేశారు. అవి కాకుండా డ్రైనేజ్ చాలా ఎక్కువ పొంగుతాయి, వాటి వల్ల దుర్వాసన వస్తుంది, జనాలకు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అంశాలపైన కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. మీరు చెప్పినట్టుగా రాజ్భవన్, అసెంబ్లీ పాయింట్ దగ్గర, అసెంబ్లీ ముందు కూడా ఎక్కువ వాటర్ స్టాగ్నేషన్ అవుతున్నటువంటి ప్రదేశాలు మనం చాలా ఎక్కువ గమనించాం. అవన్నీ జరగకుండా చూసేందుకు ఈసారి ప్రత్యేకంగా 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం అనేది జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. అవి కాకుండా మొబైల్ టీమ్స్ అందుబాటులోకి రాబోతున్నాయి, మినీ ఎమర్జెన్సీ టీంలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కువ వాటర్ స్టాగ్నేట్ అయ్యేటువంటి ప్రదేశాల పైన నిరంతరం మోటార్లతో సిబ్బంది, అధికారులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సిబ్బందికి అందరినీ కూడా ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చాం, వాళ్ళందరినీ అలర్ట్గా ఉండాలని చెప్పామనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. అవి కాకుండా నాలాల నుంచి సిల్ట్ తీయడం అనేది కొంత వేగవంతంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు గ్రేటర్ వ్యాప్తంగా 56% మాత్రమే డీసిల్టింగ్ పనులు పూర్తయ్యాయి. ఇంకా ఖైరతాబాద్లో, దాని తర్వాత షేలింగపల్లిలో, కుక్కట్పల్లిలో కొంత స్లోగా డీసిల్టింగ్ పనులు జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. సో తొందరగా డీసిల్టింగ్ పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాలాలు క్లీన్ చేయాలి, మ్యాన్ హోల్స్ క్లీన్ చేయాలన్నటువంటి అంశాలపైన కూడా అధికారులు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాటర్ బోర్డు అధికారులు కూడా దాదాపుగా 28,000 పైగా మ్యాన్ హోల్స్ ఉన్నాయి. అవన్నీ మ్యాన్ హోల్స్ దగ్గర కూడా
ఉన్నటువంటి చెత్తను కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా మాత్రం వర్షాకాలంలో జనాలకు ఇబ్బంది రాకుండా, రోడ్ల మీద వాటర్ ఆగకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్తున్నారు. అవి కాకుండా వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ దాదాపుగా 12 నిర్మించారు. అక్కడ కూడా వాటర్ ఆగకుండా చూస్తామన్నటువంటి చెప్తున్నారు. సో అధికారులు అయితే సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో అధికారుల పనితీరు ఎట్లా ఉంటుంది అనేది మనము వర్షాకాలంలో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు సార్. రైట్, థ్యాంక్స్ శ్రవణ్. అది హైదరాబాద్ మాన్సూన్ యాక్షన్ ప్లాన్. సో ఎస్, ఇది వాటి బిగ్